ఆధారాలు ఉంటే ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకుంటామని తెనాలి పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ టి శివనారాయణ తెలిపారు. తెనాలి పురపాలక సంఘంలో అనధికార కట్టడాలు పెరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల భవనాలకు చిన్న చిన్న రంధ్రాలు పెట్టి అక్రమ కట్టడాలను అడ్డుకుంటున్నామని టౌన్ ప్లానింగ్ వారు చెబుతున్న నేపథ్యంలో వినోద భారతి ఇంటర్వ్యూలో ఏసీపీ శివనారాయణ ఏమంటున్నారో మీరు తెలుసుకోండి. డిమాలిషన్ అయితే టేకప్ చేయటం జరుగుతూ ఉన్నదండి. టైం ప్రకారం నోటీసులు ఇవ్వాలి, స్టాట్యూటరీ నోటీసుల ప్రకారం జరుగుతుంది. తొలి దశలోనే గుర్తించి ఆఫ్ చేసి సెంటరింగ్ అలాంటివి లాగటం కూడా కొన్ని జరుగుతూ ఉంది కొన్ని చోట్ల. అంటే మీరు చెప్పే క్రమంలో ఏంటంటే బిగినింగ్లో ఉన్నది తీసేసి వాళ్ళు మేము తీసేసుకుంటాం అని చెప్పటం, అలాంటి సందర్భంలో 1-2 ఇన్సిడెంట్స్ ఏమైనా జరగవచ్చు. కానీ అలాంటివి ఏమీ కూడా తర్వాత యాక్షన్ అనేది స్ట్రిక్ట్గానే తీసుకోవడం జరుగుతూ ఉంది, తీసుకుంటాం కూడా. ఇటీవల కొన్ని దినపత్రికల్లో కూడా వీటికి సంబంధించి ఒక పెద్ద ప్రముఖ వార్త కూడా వచ్చింది. జిల్లాధికారులు కూడా అన్ని పరిశీలించడం జరిగింది అన్నమాట. తర్వాత ఫాలో అప్ ఎలా ఉంది సార్? అది ఆల్రెడీ వాటన్నిటి మీద యాక్షన్లు అయితే తీసుకోవటం జరిగిందండి. ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని తదుపరి కోర్టుకి ఛార్జ్షీట్స్ ఫైల్ చేస్తాం, క్రిమినల్ కేసులు. వాటి ప్రకారం ఛార్జ్షీట్లు కూడా తయారు చేసి ప్రాసెస్లో పెట్టడం జరిగింది. ఈ మధ్య సుమారు 15 ఛార్జ్షీట్స్ ఫైల్ చేయడం జరిగింది వివిధ కట్టడాల యజమానులపై. అవి కోర్టులో ప్రాసెస్లో ఉన్నాయండి. అట్లాగే మిగతా ఏదైతే నోటీసులు జారీ చేసి ఉన్నామో వాటికి తదుపరి చర్యగా మిగతా వాటికి కూడా ఛార్జ్షీట్లు మా స్టాఫ్ తయారు చేస్తున్నారు. అవి ఎప్పటికప్పుడు పూర్తి చేసి, అంటే ప్రాసెస్లో ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు పూర్తిగా ప్రిపేర్ చేసి ఒక పద్ధతిలో అన్ని పేపర్లు సబ్మిట్ చేయాలి. ఆ క్రమంలో కొద్దిగా 1-2 రోజులు లేట్ అయినా ఛార్జ్షీట్ పగడ్బందీకి ఫైల్ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ 15 రన్నింగ్లో ఉన్నాయి. సార్, ఇంకో ముఖ్యమైనది గవర్నమెంట్ ఇటీవల రూల్స్ కొన్ని మార్చింది. అలాగే తెనాలి పట్ల కూడా 24 ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక పరిమితులు వచ్చినాయని తెలిసింది. వాటి గురించి జనాలు కొద్దిగా వివరిస్తారా? అంటే పూర్వము ఏపీబీఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 217 ప్రకారం అప్పుడు దానికి అనుబంధం అంటే జీవో 119 ఫస్ట్ బేసిక్ జీవో, దానికి అనుబంధంగా 4-5 జీవోలు వచ్చినాయి. ఆ అనుబంధాల ప్రకారం అప్పుడు ఉన్న రూల్ ఏంటంటే కంజెస్టెడ్ అంటే బాగా ఓల్డ్ బిల్టప్ ఏరియా అయ్యి నివాస ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో రోడ్డుని అప్పుడు కూడా 30 అడుగులకి వైడనింగ్ 2 పక్కల తీసుకుని మాత్రం పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉండేది. అంటే ఎగ్జాంపుల్ గ్రామకంఠం, పల్లెటూరులో గ్రామకంఠం అంటాం, మున్సిపాలిటీ పరిధిలో ఓల్డ్ బిల్టప్ ఏరియా కంజెస్టెడ్ ఏరియాలు అంటాం. గ్రామకంఠం అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. అలాగే టౌన్కి వచ్చేసరికి కంజెస్టెడ్ ఏరియా, ఓల్డ్ బిల్టప్ ఏరియాల్లో నివాస ప్రాంతాల్లో మాత్రం మనం రోడ్డు ఎంత ఉంటే అంత అలాంటి ఏరియాలను ఐడెంటిఫై చేసి సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అనేది తయారు చేయించడం జరిగింది గత 6 నెలల నుంచి కూడా. అంటే ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఎక్కడైతే రోడ్ వైండింగ్ పాత ఓల్డ్ డెవలప్మెంట్ ఏరియాల్లో పెంచడానికి వీలు లేదో అలాంటి ఏరియాలన్నింటినీ కూడా గుర్తించి రోడ్లు సరిపోతాయి అనుకున్న చోట ఒక సర్క్యులేషన్ ప్యాటర్న్ అనేది తయారు చేయడం అనేది ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం మనం మున్సిపాలిటీ పరిధిలో 24 ప్రాంతాలను గుర్తించడం అయింది. 24 ప్రాంతాలకు కూడా సర్క్యులేషన్ ప్యాటర్న్స్ని తయారు చేసి ఆమోదించడం జరిగింది రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ గుంటూరు వారిచే. వాటిని మనం క్రమ పద్ధతిలో వాటిపైన అబ్జెక్షన్లు ప్రజల నుండి, పబ్లిక్ నుంచి కాకుండా అందరి నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అలాగే కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఫైల్ మూవ్ చేయడం జరిగింది. ముందస్తు అనుమతి కూడా తీసుకోవడం జరిగింది కౌన్సిల్ని. వాటిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చాము. 24 సర్క్యులేషన్ ప్యాటర్న్స్ వల్ల ఏమిటంటే నివాస ప్రాంతాలు కంజెస్టెడ్ ఏరియాల్లో ఈ రోజున ప్రజలు ఎవరైనా ప్లాన్ కోసం వస్తే అక్కడ రోడ్డు 15 అడుగులు ఉన్నాయి, 20 ఉన్నాయి, 25 అడుగులు ఉన్నాయి, ఎంతున్నా కూడా మున్సిపల్ రోడ్డుగా డిక్లేర్ అయ్యి ఉండి ఆ సర్క్యులేషన్ ప్యాటర్న్లో వైడనింగ్ కనుక మనం చూపించకుండా ఉండి ఉంటే ఎంత వెడల్పు రోడ్డు ఉంటే ఆ వెడల్పుకే మనం పర్మిషన్లో నిబంధనల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వైండింగ్ అనేది అక్కడ కూడా ఇన్సిస్ట్ చేయం. పాత జీవో ప్రకారం అంటే ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్కి ముందు ఏంటంటే అక్కడ 15 అడుగులు ఉంటే 30 అడుగులకి ఇన్సిస్ట్ చేసి ఇటుపక్క 7.5 అడుగులు అటుపక్క 7.5 అడుగులు వైండింగ్ తీసుకుని కానీ పర్మిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ ఆమోదించబడిన ఏరియాల్లో ఎంత రోడ్డు అయితే అక్కడ ఇయర్ మార్క్ అయ్యి అప్రూవల్ అయ్యిందో అంతకే మనం పర్మిషన్ ఇస్తాము. ఎవరిని కూడా వైండింగ్ ఇన్సిస్ట్ చేయం. ఇది తేడా.
ఇప్పుడు మీరు ఇందాక ఒక 15 మంది మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. చాలామంది బయట చెప్పుకునేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కొందరు అధికారుల సహకారంతో ఇలాంటివి చేస్తున్నారు. అటువంటిప్పుడు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు కూడా ఏమైనా ఉంటాయా? ఎంక్వైరీలు కానీ చర్యలు కానీ ఉంటాయండి. అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారుల మీద అది తప్పనిసరిగా డిపార్ట్మెంట్ ఎలాగో ఇన్స్పెక్షన్ చేసి దాని ప్రకారం తీసుకుంటారు. ఇప్పటికి అలాంటి వాళ్ళని ఎవరిని గుర్తించారు? ఇప్పటి వరకు అయితే గుర్తించలేదండి. ఇది డీవియేషన్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి మీద జరుగుతున్నాయి. ఇంకా ముందు ఏదన్నా అలాంటిదే క్రమం అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్లో నిరూపణం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా లెవెల్లో అంటే మున్సిపాలిటీ పరంగా కానీ లేదా పై అధికారులు కానీ తెలియజేసి వారి ద్వారా కానీ తప్పనిసరిగా అటువంటిది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు, భవన నిర్మాణదారులకు మీరు ఇచ్చేటువంటి ఒక సజెషన్ ఏంటి? ఖచ్చితంగా అందరూ కూడా ఏ విధమైన ఇక్కడ ఒక అపోహ ఉందండి, 100 గజాలలోపు పర్మిషన్ అవసరం లేదు అనేది చాలా ప్రజల్లో నాటుకుపోయి ఉంది. అది ఖచ్చితంగా తప్పు. 100 గజాలని కాదు, ఎంత ఎక్స్టెంట్ అయినా సరే నిబంధనల మేరకు ప్లాన్ అప్లై చేయాల్సిందే. ఆన్లైన్లో అప్లై చేసుకోవటమే కాబట్టి నిబంధనల ప్రకారం అందరూ కూడా ప్లాన్లు తీసుకోవడానికి ప్రయత్నించి ప్లాన్లు తీసుకుని కట్టుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలని అందరికీ అనాధికార కట్టడాలకు కానీ అనధికారాల అంతస్తులకు కానీ లేకపోతే ప్లాన్లు లేకుండా రోడ్ వైండింగ్లు ఇవ్వకుండా ఇవన్నీ కూడా చేసినా కూడా వాటి మీద కఠిన చర్యలు మాకు 3 రకాల యాక్షన్లు ఉంటాయి. ఒకటి ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు, సీలింగ్ చేయొచ్చు, డెమాలిషన్ చేయొచ్చు. వీటన్నిటిలో ఏ నిబంధన అయినా సరే వర్తిస్తుంది కాబట్టి ఎవరైనా సరే కట్టుకునేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకొని సక్రమమైన ప్లాన్లు తీసుకొని శుభ్రంగా కట్టుకుని. సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్.